మన భారతదేశ ముఖ్య సంపద సనాతన ధర్మం. భారతదేశ ముఖ్య సంపద సనాతన ధర్మం. అటువంటి మహోన్నతమైనటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించుటకై 1964 ఆగస్టు 29న కాశీరామ శాస్త్రి గారు స్వామి చిన్మయానంద వంటి మహానుభావుల చేత విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేయబడింది. అటువంటి మహోన్నతమైనటువంటి సంస్థ యొక్క బాధ్యతలో భాగస్థులం ఎందుకు గర్విస్తూ హిందూ ధర్మ రక్షణయే మా యొక్క ప్రధాన బాధ్యతగా మేము భావిస్తూ అందు ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ శాశ్వతమైనటువంటి మనుగడ కలిగినటువంటి సనాతన ధర్మానికి ఎవరైనా అవకతవకలు కలిగిస్తే వారు ఎంతటి వారైనా సరే వారిని ప్రశ్నిస్తాం అని ఆ శ్రీరామచంద్రమూర్తికి మాటిస్తూ గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేసి మన ధర్మం యొక్క రక్షణను దిశ మార్గ నిర్దేశం చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు గౌరవిస్తూ ఇటువంటి విశ్వ హిందూ పరిషత్ గ్రామ కమిటీలు ఏ ఒక్క కులానికో ఏ ఒక్క కుటుంబానికో ఏ ఒక్క ఆలయానికో పరిమితం కాదు, ఏ ఒక్క రాజకీయ వర్గానికో పరిమితం కాదు, అంతకు మించి అని తెలియజేస్తూ ఈరోజు హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ హిందూ బంధువులందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మనందరికీ కూడా మనందరి మనల్లో మన్నించి మన ఆహ్వానాన్ని వారి యొక్క బాధ్యతగా స్వీకరించి చేసినటువంటి శ్రీ పౌరుపల్లి సత్యనారాయణ గారు విభాగ 3 జిల్లాలకి విశ్వ హిందూ పరిషత్ విభాగంగా ఉన్న బాధ్యతలు చేస్తున్నటువంటి ఆ యొక్క పండితుల్ని ఈ యొక్క హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత సూచనలు అందించవలసిందిగా కోరుతూ జై శ్రీమన్నారాయణ.